సో మనం క్యాంపెయిన్ చేసింది అయితే దీంట్లోనే. సో నైట్ మొత్తం వాన మస్తు థ్రిల్ అయ్యా. డ్రోన్ బయట తీసి ఫ్లై అయితే చేశాను. డ్రోన్ అయితే మేఘాల్లో పంపించాను. మొత్తం తడిసిపోయింది డ్రోన్ అయితే. హెలికాప్టర్ ల్యాండింగ్ ప్యాడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. HDFC బ్యాంక్ ATM అయితే ఉంది. ఒక బకెట్ వచ్చేసి 100 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. టెంపరేచర్ వచ్చేసి 12 degrees ఉంది. మొత్తానికి కేదార్నాథ్ దర్శనం అయిపోయింది. లైఫ్ లో ఒకసారైనా ఇలాంటి ప్లేస్ కి అయితే రావాలి. November 5th, 2021 లో అయితే ఓపెన్ చేశారన్న. వీటి మీద నుంచి పొగలు వస్తున్నాయి. డౌన్ ట్రెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్, మన కోదాల్లో ఫుడ్ రిలేటెడ్ గా A to Z సర్వీస్ అయితే ఒకటి స్టార్ట్ చేశారు. యాప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అండ్ ప్లే స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంది. డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడితో అయితే లాగిన్ అవ్వాలి. మనం ఈ యాప్ ఎలా యూజ్ అవుతుంది అంటే, మనం ఇంట్లో కానీ షాప్లో కానీ బిజీగా ఉన్నాం బాగా, ఆ టైంలో అయితే మనకి బాగా యూజ్ అవుతుంది. మార్నింగ్ మిల్క్, వెజిటేబుల్స్, టిఫిన్స్, గ్రోసరీస్ ఇలా కావాల్సిన డెలివరీ చేస్తారు. నైట్ డిన్నర్ వరకు బిర్యానీస్ కూడా డెలివరీ అయితే చేస్తారు. వీళ్ళని త్వరగా అయితే ఫాస్ట్గా అయితే డెలివరీ చేస్తా అంటున్నారు. సో మీరైతే ఒకసారి బిజీగా ఉన్న టైంలో అయితే కంపల్సరీ అయితే దీన్ని యూజ్ చేసుకోండి. A to Z సర్వీస్ మన కోదాల్లో ఉంది కాబట్టి. ఇంకా అండ్ ఈ యాప్ లో అదర్ సర్వీస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కేదార్నాథ్ 1.5, హెలిప్యాడ్ 1, హాస్పిటల్ 0.5. సో ఈ బోర్డు దగ్గర అయితే మా టెంట్ వచ్చింది. సో మనం క్యాంపెయిన్ చేసింది అయితే దీంట్లోనే. మంచి పెద్దగా ఉంది, బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ కూడా అయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సైచారన్ రెడ్డి. సో నైట్ మొత్తం వాన పడుతూనే ఉందన్నమాట. అసలు కొంచెం కూడా గ్యాప్ లేదు. మేలుకి వచ్చినప్పుడల్లా చూస్తున్నాను, సౌండ్ వస్తూనే ఉంది, టెంట్ మీద వాన సౌండ్ అయితే. సో ఇక అలానే పండుకున్నాం చలికి ముడుచుకొని వీటిలో. ఇక నెక్స్ట్ ఇక మార్నింగ్ లేచేసరికి 7 అయింది. 7కి వచ్చింది బయటికి చూస్తే అసలు ఆ మేఘాలు వస్తున్నాయి. భలే ఉందిలే, గ్రీను వైటు. అసలు నాకైతే ఫుల్ అనిపించింది, మస్తు థ్రిల్ అయ్యాను నేనైతే. ఎమ్మటే డ్రోన్ బయట తీసి ఫ్లై అయితే చేశాను. అప్పటికి వాన చినుకులు పడుతూనే ఉన్నాయి. సో కొంచెం ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి ఏం కాదని డేర్తో అయితే ఫ్లై చేశాను. సో ఒకసారి వ్యూస్ అయితే చూడండి ఎలా వచ్చాయో మీరైతే. సో ఈ డ్రోన్ వ్యూస్ చూసేసి మనం అయితే ఇంకా టెంపుల్ కాడికి వెళ్దాం. ఇక హిమాలయస్ ఇంకొంచెం దగ్గర నుంచి చూసేసి టెంపుల్ దర్శనం చేసుకుందాం కేదార్నాథ్ స్వామి. సో ఫ్రెండ్స్, మీరైతే ఒకసారి డ్రోన్ షాట్ చూడండి. ఇప్పుడు నేను తీసేది ఫస్ట్ ఇంకా మేఘాలు దూరంలో ఉన్నాయి, ఇంకోసేపట్లో దగ్గరికి వచ్చేస్తాయి. అది లాస్ట్లో చూస్తారు మీరైతే. సో చూడండి ఫ్రెండ్స్, అసలు ఆ మేఘాలు చూడండి. అసలు మన పక్క నుంచి వెళ్తుంటే ఆ ఫీలే వేరు. అసలు కొద్దిసేపట్లో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినాయి. అయితే జస్ట్ ఎంత ఒక 10 minutes పట్టింది అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి. వస్తూనే ఉన్నాయి. అసలు నేనైతే మొత్తం మస్తు థ్రిల్ అయ్యాను. డ్రోన్ అయితే మేఘాల్లో పంపించాను. ఫస్ట్ అసలు నాకు ఆ డ్రోన్ కనిపించట్లే, కెమెరా వ్యూ కనిపించట్లే. నాకైతే కొంచెం దడబుట్టింది. ఎమ్మటే రిటర్న్ టు హోమ్ పాయింట్ కొట్టేస్తే చిన్నగా వచ్చేసింది. అరవకుండా ల్యాండ్ చేశాను. మొత్తం తడిసిపోయింది డ్రోన్ అయితే. మేఘాల మధ్యలో పోయేసరికి మొత్తం తడిగా అయ్యింది. వదిలేసామి అని చెప్పి ముందైతే ల్యాండ్ చేసేసాను అనమాట.
సో ఇంకా వాన అయితే తగ్గింది. మేము దర్శనానికి అయితే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి టెంపుల్ 1.5 కిలోమీటర్ అయితే ఉంది. వెళ్ళిపోతాం, తొందరగా వెళ్ళిపోతాం, 15-20 మినిట్స్లో వెళ్ళిపోతాం. ఇక మళ్ళీ ఈ రోజే డౌన్ ట్రెక్కింగ్ కూడా చేయాలి. మళ్ళీ కిందికి వెళ్ళి అంతా రూము సిచ్యువేషన్ చూసుకోవాలి కాబట్టి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మొబైల్ సిగ్నల్ వచ్చేసి ఎయిర్టెల్ అండ్ జియో 4G అయితే మస్తు వస్తుంది. స్పీడ్ కూడా బాగుంది, వీడియో కాల్స్ కూడా వస్తున్నాయి, నో ప్రాబ్లం. ఇంకా మనకి ట్రెక్కింగ్ మధ్యలోనే సిగ్నల్స్ అయితే లేవు కానీ పైకి వచ్చాకైతే ఉన్నాయి అన్నమాట. హెలికాప్టర్ ల్యాండింగ్ ప్యాడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఈరోజు అయితే హెలికాప్టర్ అయితే లేదు, బంద్. మస్తు నైట్ మొత్తం వానలు. అసలు మాకు పొద్దున్నే భయం వేసింది. పొద్దున్నే కూడా వానలు ఉంటాయి. ప్రజెంట్ అయితే తగ్గింది. అమ్మా, ఇంకా తగ్గినప్పుడు దర్శనం చేసుకుని అమ్మటే రిటర్న్ అవుదాం అని చెప్పి అయితే వచ్చినాయి. HDFC బ్యాంక్ ATM అయితే ఉంది, బట్ అది వచ్చేసి క్లోజ్ చేస్తుంది. ఇక్కడ ఫోన్పేలో డిజిటల్ పేమెంట్ కూడా చాలా తక్కువ. సో వీలైనంత మట్టుకు అయితే మీరు క్యాష్ తెచ్చుకోవడానికి చూడండి. హాట్ వాటర్ అయితే ఇక్కడ ఉన్నాయి. వేణీళ్ళ కోసం ఎత్తుక్కుంటూ వస్తే ఇక్కడ దొరికినాయి. ఒక్క బకెట్ వచ్చేసి 100 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. మంచిగా ఉన్నాయి వేణీళ్ళు, వేడివేడిగా. సో ఇంకా బాత్రూమ్స్ ఇక్కడే ఉన్నాయి. ఇంకా దీంట్లో పోయి స్నానం చేసి టెంపుల్లోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాం. వేణీళ్ళ కోసం ఎత్తుకునే ఉంటాయో లేవో అని భయం వేసింది, బట్ ఇక్కడైతే ఉంది. బకెట్ 100 రూపాయలు, బట్ తప్పదిగా మనం చేయాల్సిందే. ఇక్కడ ఏంది టెంపరేచర్ డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నట్టున్నాయి వాటర్. బకెట్లో వేణీళ్ళు అయితే పోస్తుండో వేణీళ్ళు దొరికినాయి ముందు అసలు అది నాకు. ఇక్కడ మన టెంపుల్ ఎంట్రన్స్లో అయితే మనకి టోకెన్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. తీసుకున్నాకైతే మనకి ఇట్లా ఒక ట్యాగ్ అని QR కోడ్ అయితే ఇస్తున్నారు. సో ఇది డబ్బులేం కాదు, ఫ్రీగానే ఇస్తున్నారు. ఇంకా నాది అయిపోయింది, మా బ్రోస్ తీసుకుంటున్నారు, ఇట్లా లైన్లో ఉన్నారు. ఇక్కడ ఇట్లా చేస్తున్నారు. మొత్తానికి హిమాలయస్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 12 degrees ఉంది. ఇక్కడ అందరూ చలికోట్లు అవన్నీ వేసుకున్నారు, బట్ నాకు అంతేం అనిపించట్లా. చలి పుట్టినప్పుడు వేసుకున్నా అని చెప్పి బ్యాగ్ అయితే పెట్టేశా. ఇకపోతే ఇక్కడ హైట్ వచ్చేసి సీ లెవెల్కి 11,750 feet అయితే హైట్ ఉంటుంది. చుట్టూ హిమాలయాస్, దాన్ని కమ్మేసిన మేఘాలు. చూడండి హిమాలయాలు, హిమాలయాలు. అసలు నాకైతే అసలు ఫుల్ హ్యాపీ హిమాలయాస్ చూడటం అంటే. బాగా ఇక్కడికి రావడానికి 2 సంవత్సరాల నుంచి అనుకుంటున్నా, బట్ అది కరోనా వచ్చి ఇలా అలా అయింది. బట్ ఇప్పుడు మాత్రం సూపర్ అసలు. ఇంకా దీంట్లో మంచి కనిపించట్లేదు ఫోన్లో అయితే. మీరు మాత్రం ఇక్కడికి వచ్చి చూడాల్సిందే, హిమాలయాస్ చూడాల్సిందే, కేదార్నాథ్ టెంపుల్ చూడాల్సిందే. ఇక్కడికి రావాలంటే ముందు ఇంట్రెస్ట్ ఉండాలి, తర్వాత ఓపిక ఉండాలి, ఆ తర్వాత డబ్బులు ఉండాలి. 3 ఉంటేనే రాగలదు. డబ్బులు అంటే అట్లా మీరు సెట్ చేసుకొని రావచ్చు, బట్ ఇంట్రెస్ట్ అండ్ ఓపిక కంపల్సరీ అయితే ఉండాలి. కాకపోతే కొంచెం బాగా రిస్క్ అయితే అవుతుంది, బట్ డేస్ కూడా ఎక్కువ. ట్రెక్కింగ్ చేయండి, మ్యాక్స్ ట్రెక్కింగ్ చేయండి ఎంగుకుంటే. లేదంటే హెలికాప్టర్ గుర్రం మాట్లాడుకోండి. ఇప్పుడు నేను ఉన్న హైట్ వచ్చేసి మన సీ లెవెల్కి వచ్చేసి 11,750 feet హైట్లో అయితే ఉన్నాను. కేదార్నాథ్ టెంపులే హైట్. ఈ చార్ధామ్ యాత్రలో గంగోత్రి, బద్రీనాథ్, యమునోత్రి, ఈ 4 కూడా కేదార్నాథ్ టెంపుల్ వచ్చేసి హైట్ 11,750 feet హైట్లో ఉంది హిమాలయస్ దగ్గర. ఇంకా అక్కడ పైన చూస్తే హిమాలయాస్ చూస్తే అది ఆల్మోస్ట్ చాలా హైట్లో ఉన్నాయి. ఓన్లీ టెంపుల్ హైటే నేను చెప్పేది. సో ఇదంతా ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళడానికి లైన్ అయితే ఇలా ఉందన్నమాట. బట్ ఎక్కువసేపు ఏం పట్టదు, ఒక 20 minutes అలా అంతే. మొత్తానికి కేదార్నాథ్ దర్శనం అయిపోయింది. అసలు అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ శివలింగం వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, 3 వైపులకు ఇట్లా. అది అసలు పెద్దగా ఉంటుంది, శివలింగం మాత్రం పెద్దగా ఉంటుంది. అందరు పట్టుకుంటారు, అందరూ అభిషేకం చేస్తారు. ఇక్కడ మాత్రం అది ఫేమస్. అసలు మనకు కావాల్సిన పూల అభిషేకం, రుద్రాభిషేకం, సమ్ వాటర్ అభిషేకం. వాటర్ పోసినా చాలంట శివుడికి. సో మేమైతే వాటర్ కొనుక్కొని వాటర్ అయితే పోసేసాం. ఇక అసలు చెప్పడానికి అయితే ఏం లేదు. నేను దాదాపు 5 నిమిషాల గర్భగుడి అంటారుగా, దాంట్లోనే ఉన్నా. 3 వైపులు పూజలు చేస్తున్నారు, బట్ రద్దీ ఉంది. అయినా కానీ అంతే ఉన్నాను. బయట నంది ఉంది, గోల్డెన్ నంది. దాని చెవులో చెప్పుకుంటే కోరికలు తీరుతాయి అంటారు. నేనే ఏదో చెప్పుకున్నాను నా కోరికలు. సో ఇంకా చెప్పాలంటే ఇది కేదార్నాథ్ అన్నది ఆ జ్యోతిర్లింగం 6 నెలలు క్లోజ్ ఉంటుంది, 6 నెలలు ఓపెన్ ఉంటుంది. మన నవంబర్ నుంచి ఏప్రిల్ దాకా క్లోజ్, మంచుతో క్లోజ్ అయిపోతుంది అనమాట. మంచు వస్తుంది కాబట్టి ఇక్కడికి ఎవరు రాదు. ఇక మే నుంచి అక్టోబర్ దాకా ఓపెన్ ఉంటుంది. ఈ టైంలోనే మనం దర్శనం చేసుకోవాలి. 12 ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అత్యంత డిఫికల్ట్ అయిన జ్యోతిర్లింగం అంటే కేదార్నాథ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడికి రావడం అంటే అసలు మనకి ట్రావెలింగ్ అన్నది ఇంపాసిబుల్.
కింద గౌరీగుండ్ దాకా వస్తుంది. సో పైన అంతా ట్రెక్కింగ్ చేసుకుంటూ రావాలి 16 కిలోమీటర్లు. హెలికాప్టర్లు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయో తెలియదు. ఆన్లైన్ బుకింగ్ ఉంది హెలికాప్టర్కి వద్దామని, కానీ నేను రాలేదు. సార్ ట్రెక్ చేసుకుంటే బట్ బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుందని అయితే ట్రెక్ అయితే చేసాము. అసలు అయితే మామూలు లేదు. ఇంకా చుట్టూ ఇక్కడ హిమాలయాస్. లైఫ్లో ఒకసారైనా ఇలాంటి ప్లేస్కి అయితే రావాలి మీరు కూడా, ఎందుకంటే చుట్టూ నేచరు, హిమాలయాస్, గ్రీనిష్, వెనకాల మన శివుడు. అసలు అద్భుతం అనే చెప్పుకోవచ్చు. అది ఈ 6 monthsలోనే ఓపెన్ అయి ఉంటుంది. సో ట్రై చేయండి మ్యాక్స్ రావడానికి అయితే. చూడండి ఇక్కడ అంతా ఇంత గ్రీన్గా ఉంది, జస్ట్ దాని పక్కనే మళ్ళీ హిమాలయాస్. పైన చూసారుగా మంచు, ఇంకా ఇప్పుడు తక్కువ ఉందనే చెప్పుకోవచ్చు. ఇంకో 4 months పోతే ఇంకా ఇది మొత్తం ఒక 10 అడుగులు మొత్తం ఈ చలికాలం మంచు మొత్తం ఉంటుంది. ఇక్కడ ఇంకా ఎవ్వరు ఉండరు అనమాట, కిందికి వెళ్ళిపోతారు అందరు ఖాళీ చేసి. ఈ రాయి చూస్తున్నారుగా, ఈ రాయి పైన అక్కడ హిమాలయాస్ నుంచి పైనుంచి అక్కడ నుంచి కొట్టుకుంటూ వచ్చిందంట. ఏది 2013లో ఫ్లడ్స్ వచ్చినాయిగా, బాగా హిమాలయాస్ బాగా కరిగి వచ్చినాయిగా. సో ఈ రాయి వచ్చేసి టెంపుల్కి ఏమీ కాకుండా అయితే అడ్డుపడిందని నమ్ముతారు. సో నిజం చూస్తుంటే అంతే ఉంది. ఈ రాయి వల్ల ఆ టెంపుల్కి ఏం కాలేదు. చాలా పెద్దగా ఉంది ఈ రాయి, చాలా పెద్దగా ఉంది. అసలు ఇంత పెద్ద రాయి ఎట్లా కొట్టకొచ్చిందో నాకైతే అర్థం కావట్లా. అంటే అది ఒక మహిమని చెప్పుకోవచ్చు కూడా. ఈ రాయి పేరు వచ్చేసి దివ్య భీమశిల అని పేరు అయితే పెట్టారు. అప్పటి నుంచి ఈ భీమశిలకి అయితే పూజలు చేస్తున్నారు. చూడండి అసలు ఎంత పెద్ద వరద వస్తే కానీ ఇంత పెద్ద రాయి ఇక్కడ దాకా కొట్టకొచ్చి, అది కూడా టెంపుల్ డ్యామేజ్ కాకుండా కరెక్ట్గా వచ్చి టెంపుల్ బ్యాక్ సైడ్ ఆగటం అంటే నిజంగా మహిమ ఉన్నట్టే అనిపిస్తుంది కదా. అసలు అయితే ఇలాంటివి చూసినప్పుడు దేవుణ్ణి ఇంకెక్కువ నమ్ముతారనమాట జనాలు. కొన్ని ఫొటోస్ అయితే చూడండి 2013 అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు అంతా మొత్తం నీట్గా చేసేసారు. ఆల్మోస్ట్ 9 years అవుతుంది కాబట్టి. సో ఇక టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఆది శంకరాచార్యులు సమాధి ఉండేది. సో అది 2013లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు అది కూడా కొట్టుకొని వెళ్ళిపోయింది ఆ సమాధి. సో ఇక మన నరేంద్ర మోడీ గారు అయితే మళ్ళీ దాన్ని అయితే నిర్మించారు. సో అది మన లాస్ట్ ఇయర్ వచ్చేసి November 5th 2021లో అయితే ఓపెన్ చేశారనమాట. గుర్రాలు మాట్లాడుకునే వాళ్ళు గుర్రాలు, గాడిదలు మాట్లాడుకునే వాళ్ళు గాడిదలు అయితే మాట్లాడుకుంటారు. వీటి గుర్రపు స్టాండ్ అయితే ఇది. ఇక్కడ నుంచి ఇంకా బేరాలు ఆడుకొని మాట్లాడుకొని కింద తీసుకుపోతారు. చూడు పాపం వీటి మీద నుంచి పొగలు వస్తున్నాయి. పాపం వాటి బాడీ అంత హీట్గా ఉంది, పైన ఇక్కడ ఇంత కూల్గా ఉంది. సో ఇంక ఇదంతా వెళ్ళాలన్నమాట, డౌన్ ట్రెక్కింగ్ చేసుకుంటూ ఇంకా మేఘాల మధ్యలోంచి పడిపోవటమే. ఇంకా ఇది చూస్తుంటే మేఘాలలో తేలిపోమ్మంది. వద్దులే దడుచుకుంటారు, నేను పాట పాడితే పాడకుండా ఉంటాను బెటర్. నేను వచ్చేటప్పుడు ఇక్కడ డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు వాన వచ్చేసరికి. ఇంకా ఇప్పుడైతే వాన తగ్గేసింది. ఇంకా డ్రోన్ ట్రెక్కింగ్లో డ్రోన్స్ ఎక్కడ వీలుంటే అక్కడైతే ఎగరేద్దామని చూస్తున్నాను. సో ఫస్ట్ అయితే వాటర్ ఫాల్స్ చూడండి. ఇది ఎంత నార్మల్ టైంలో, ఏది డిసెంబర్ జనవరి టైంలో మొత్తం ఐస్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు అక్కడక్కడ కొద్దిగా చూడండి, అక్కడ కొంచెం ఐస్ ముక్కల్లాగా ఉన్నాయి, కరగకుండా ఇంకా అంతే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇక్కడ డ్రోన్ షాట్స్ అయితే చూసేయండి.
ల్యాండ్ స్లైడ్స్ అయింది ఇక్కడే బాగా, అసలు ఇక్కడ ఇవి కూడా ఇరిగిపోయినాయి. ఇదే బాగా డేంజర్గా అయితే ఉంది ఇది ఒక్క రూటు, కొంచెం ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఇక్కడ చూస్తున్నారుగా ఆర్ష్ ఎట్లా చేంజ్ చేస్తున్నాడు. మనకి శీలాలు కొడుతుండే పాపం దానికి పెట్టేసి, అంటే ఇంకా గోరు టైపు దానికి నొప్పి లేవదులే కానీ శీలాలు కొట్టినా కానీ అట్లా కొడుతుంటే నాకు కొంచెం ఎలానో ఉందన్నమాట. ఇక మనం లాస్ట్ ఒక డ్రోన్ షాట్ అయితే చూసేద్దాం ఈ ఏరియాలో. డౌన్ ట్రెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. 12కి బయలుదేరితే 6 అయింది. అమ్మా 6 అవర్స్ పట్టింది, వెళ్ళేటప్పుడు 9 అవర్స్ పట్టింది. వచ్చేటప్పుడు కొంచెం వచ్చాను నేను ఫాస్ట్, ఇంకా లెగ్ లైట్ పెయిన్ అనిపించి కొంచెం స్లో వచ్చేసా. అది ఇది డౌన్ ట్రెక్కింగ్. మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆర్చ్ అయితే బ్యాక్ సైడ్ ఉందిగా, అదే ఎంట్రన్స్. ఇక గౌరీకుండ్ నుంచి సోన్ప్రయాగ్ అయితే సేమ్ మొన్న వచ్చినట్టే బొలెరోలో అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి మేము ఇక ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లా. రూమ్స్ తీసుకుందామా, మాకేం టైం లేదు. మా వాడికేమో ఫ్లైట్ టైం అయింది, రేపేమో ఫ్లైట్ ఉందన్నమాట. మేము ట్రైన్కి వెళ్ళే కానీ మా వాడు ఫ్లైట్, సో అది అందదో కొద్దిగా ఏం అర్థం కావట్లా. ఇక ఢిల్లీ దాకా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలన్నది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఇంకా అది వచ్చేసి మీరు డే 7లో అయితే చూసేయండి. ఈ బ్లాగ్ ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, చెప్తాను. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇక నెక్స్ట్ డే 7లో కలుద్దాం.